హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బయాలజీకి సంబంధించిన వ్యాధులు, వాటి వల్ల ప్రభావితమయ్యే అంగాలు గురించి నేర్చుకుందాం. సో మనకు బయాలజీలో ఎక్కువగా ఏమడుగుతాడు, విటమిన్స్ గురించి కానీ, వ్యాధుల గురించి కానీ, అంటే వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, అదేవిధంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, సో మొక్కలు ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, సో వీటి గురించి ఎక్కువగా అడుగుతాడు. సో మనకు ప్రీవియస్గా జరిగిన గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, సో ఇతర టీజీపీఎస్సీ నిర్వహించిన ఇతర అన్ని ఎగ్జామ్స్ ఏవి చూసుకున్నా కూడా సో మనకు వీటి నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి సో అవి కూడా జతపరచడంలోనే ఎక్కువగా అడుగుతాడు. సో కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. సో మనం వీటి గురించి నేర్చుకుని పోయినట్లయితే సో మనకు ఖచ్చితంగా ఇందులో నుండి బిట్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ వీటికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఒక 2 times ఈ వీడియో చూసారంటే మీకు గుర్తుండిపోతుంది. సో ఎగ్జామ్కు వెళ్ళే ముందు రోజు కూడా ఒకసారి ఈ వీడియో చూసి వెళ్ళండి. సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే డిప్తీరియా. సో ఈ యొక్క డిప్తీరియా అనేది దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఏం బ్యాక్టీరియా అంటే కార్నిబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క డిప్తీరియా అనేది వ్యాధి రావడం జరుగుతుంది. అయితే మనకు ఇది ప్రభావితం చూపించే అంగం ఏంటంటే మనకు గొంతు. సో గొంతుకు వచ్చే వ్యాధిగా చెప్పుకోవచ్చు. మనకు డిప్తీరియా అనేది గొంతుకు వచ్చే వ్యాధి. సో ఇది కార్నిబ్యాక్టీరియం అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్షయ. సో టీబీ అంటాం. సో ఇది మనకు దేని వల్ల వస్తుందంటే ఇది కూడా బ్యాక్టీరియా వల్లనే. సో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క క్షయవ్యాధి రావడం జరుగుతుంది. సో ఇది ప్రభావితం చూపించే అంగం వచ్చేసి మనకు ఊపిరితిత్తులు గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో మనకు ఈ యొక్క వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటివి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఇందులో మాత్రం వాటి వల్ల ప్రభావితమయ్యే అంగాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే టైఫాయిడ్. సో ఈ యొక్క టైఫాయిడ్ అనేది దేనివల్ల వస్తుంది? సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. సో మనకు ఇది ప్రభావితం చూపించే అంగం ఏంటంటే ప్రేగులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెపటైటిస్. సో హెపటైటిస్ వల్ల ప్రభావితమయ్యే అంగం ఏంది? కాలేయం. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి కామెర్లు. సో కామెర్ల వల్ల ప్రభావితమయ్యే అంగం ఏంది? కాలేయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోలియో. సో పోలియో వల్ల ప్రభావితమయ్యే అంగం కాళ్ళు, చేతులు, నరాలు. సో నెక్స్ట్ మలేరియా. సో మలేరియా వల్ల ఏం ప్రభావితం అవుతుంది? ఇది సో ఎర్ర రక్త కణాలపై ప్రభావం చూపిస్తుంది. సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, ఆర్బీసీ. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే పైలేరియా. సో పైలేరియా అనేది సో ప్రభావితం చూపించే అంగాలు చూసినట్టయితే లింఫ్ గ్రంథులు, అదేవిధంగా ఇతర శరీర భాగాలు, లింఫ్ గ్రంథులు, ఇతర శరీర భాగాల మీద ఈ యొక్క పైలేరియా అనేది మనకు ప్రభావితం చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత న్యూమోనియా వచ్చేసి మనకు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తుంది. న్యూమోనియా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ బ్రాంకైటిస్. ఈ యొక్క బ్రాంకైటిస్ వల్ల మనకు దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే ఇది శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా సో నెక్స్ట్ ఎయిడ్స్. సో ఎయిడ్స్ అనేది దేని మీద? ఇమ్యూన్ సిస్టమ్ మీద, సో రోగనిరోధక వ్యవస్థ మీద ఇది ప్రభావితం చూపించడం జరుగుతుంది. సో ఇవి తెలుసు మీకు. సో నెక్స్ట్ చూసినట్టయితే సో ఇక్కడ సార్స్. సో సార్స్ అనేది దేని మీద ప్రభావం చూపిస్తుంది? ఊపిరితిత్తులు, గుండె, మెదడు. ఓకేనా, ఊపిరితిత్తులు, గుండె, మెదడు. సో ఇది మనకు వైరస్ వల్ల వచ్చేది. అదేవిధంగా రాబిస్. సో రాబిస్ అనేది కూడా మనకు వైరస్ వల్ల వచ్చేది. సో ఇది మెదడు, వెన్నుపాము మీద తన యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది, మెదడు, వెన్నుపాము. ఆ తర్వాత చికెన్ గునియా. సో ఇది కూడా మనకు వైరస్ వల్ల వచ్చేది. సో ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది? కీళ్ళు. సో కీళ్ళ మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా స్మాల్ పాక్స్. సో స్మాల్ పాక్స్ అనేది కూడా మనకు చర్మం, శ్వాసకోశ నాళం మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. చర్మం, శ్వాసకోశ నాళం. అదేవిధంగా చికెన్ పాక్స్. సో యొక్క చికెన్ పాక్స్ అనేది కూడా మనకు చర్మం, రక్తం మీద తన యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది. చికెన్ పాక్స్ అనేది చర్మం, రక్తం మీద తన యొక్క ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి డెంగ్యూ. సో ఈ యొక్క డెంగ్యూ అనేది మనకు డెంగ్యూ వ్యాధి దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే కీళ్ళు, కండరాలు. సో వీటిపైన దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎన్సెపటైటిస్. సో ఎన్సెపటైటిస్ అనేది దేనికి సంబంధించింది? మెదడుకు సంబంధించింది ఈ యొక్క ఎన్సెపటైటిస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమీబియాసిస్ అనేది దేని మీద ప్రభావం చూపిస్తుంది? ప్రేగుల మీద ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా జిఆర్డియాసిస్ అనేది కూడా మనకు ప్రేగుల మీదనే ప్రభావం చూపించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెజైనైటిస్. ఈ యొక్క వెజైనైటిస్ అనేది మనకు లైంగిక అవయవాల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. సో వెజైనైటిస్ అనేది మనకు లైంగిక అవయవాల మీద తన యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ ఇవ్వండి వ్యాధులు, వాటిని నిర్ధారించే పరీక్షలు. సో వ్యాధులు, వాటిని నిర్ధారించే పరీక్షలు. సో వీటి మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది. సో ఏ యొక్క వ్యాధికి ఏం పరీక్ష చేస్తారనేది మనకు తెలియాల్సి ఉంటుంది. సో దీని మీద కూడా మనకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇవి కూడా ఒకసారి చూద్దాం, కొన్ని ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ ఇవ్వండి డిప్తీరియా. సో ఇక మనం చెప్పుకున్నాం ఇంతకుముందుకే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది. సో ఈ యొక్క డిప్తీరియా అనేది దీనికి చేసే టెస్ట్ ఏంటంటే షీక్ టెస్ట్. ఓకేనా. ఆ తర్వాత టైఫాయిడ్. సో టైఫాయిడ్కు చేసే టెస్ట్ ఏంటిది?
వైరల్ టెస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత క్షయ టీబీ, సో దీనికి చేసే టెస్ట్ మాంటో టెస్ట్ ఓకేనా. ఆ తర్వాత చూసినట్టయితే వెసెన్ స్టెయిన్ టెస్ట్. సో వెసెన్ స్టెయిన్ టెస్ట్ అనేది మనకు ప్లేగు వ్యాధికి చేసే టెస్ట్ వెసెన్ స్టెయిన్ టెస్ట్ ఓకేనా. ఆ తర్వాత స్కార్లెట్ జ్వరం, సో ఈ యొక్క స్కార్లెట్ జ్వరంకి చేసే టెస్ట్ ఏంటంటే డిక్ టెస్ట్. ఆ తర్వాత డెంగ్యూ జ్వరంకి చేసే టెస్ట్ వచ్చేసి మనకు టార్నీ క్వెట్ టెస్ట్ ఓకేనా. ఆ తర్వాత వచ్చినట్టయితే ఎన్సెఫలైటిస్కి చేసే టెస్ట్ ఏంటిది లాంబర్ టెస్ట్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చినట్టయితే రుమటాయిడ్ జ్వరానికి చేసే టెస్ట్ వచ్చేసి మనకు రోజ్ వలర్ టెస్ట్ ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఎయిడ్స్కి చేసే టెస్ట్ ఏంటిది ఎలిసా PCR వెస్టర్న్ బ్లాక్ పరీక్షలు అనేది మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవి మనకు ఈ యొక్క టెస్టులకు సంబంధించింది. సో ఒకసారి మనం ర్యాపిడ్గా రివిజన్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. సో మనకు డిప్తీరియా అనేది దేని మీద ప్రభావం చూపిస్తుంది గొంతు. ఆ తర్వాత క్షయ అనేది దేని మీద ప్రభావం చూపిస్తుంది ఊపిరితిత్తులు. ఆ తర్వాత టైఫాయిడ్ అనేది ప్రేగులు. ఆ తర్వాత హెపటైటిస్ అనేది కాలేయం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత కామెర్లు అనేది కాలేయం మీద ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క పోలియో వ్యాధి వల్ల కాళ్ళు చేతులు నరాలు అనేవి పడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మలేరియా వ్యాధి వల్ల మనకు ఇది ఎర్ర రక్త కణాల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత పైలేరియా వల్ల లింఫ్ గ్రంథులు ఇతర శరీరాంగాలు అనేటివి దీని మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత న్యూమోనియా వల్ల మనకు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చినట్టయితే బ్రాంకైటిస్ వల్ల మనకు శ్వాస వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఓకేనా. ఆ తర్వాత ఎయిడ్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ అనేది దెబ్బతినడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే సో ఇక సార్స్ వల్ల మనకు ఊపిరితిత్తులు కానీ గుండె అదేవిధంగా మెదడు దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా రాబిస్ వల్ల మెదడు వెన్నుపాము ప్రభావితం చూపిస్తుంది. అదేవిధంగా చికెన్ గున్యా అనేది మనకు కీళ్ళపైన ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత స్మాల్ పాక్స్ అనేది మనకు చర్మం శ్వాసకోశ నాళంపైన ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత చికెన్ పాక్స్ అనేది చర్మం రక్తం పైన దాని యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చినట్టయితే డెంగ్యూ అనేది మనకు ముఖ్యంగా కీళ్ళు అదేవిధంగా కండరాల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఎన్సెఫలైటిస్ అనేది మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత అమీబియాసిస్ అనేది ప్రేగుల మీద. ఆ తర్వాత జియాడియాసిస్ అనేది ప్రేగుల మీదనే. ఆ తర్వాత వెజైనైటిస్ అనేది లైంగిక అవయవాల మీద దాని యొక్క ప్రభావం అనేది చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకసారి టెస్టులు కనుక వచ్చినట్టయితే ఇక్కడ చూడండి షీక్ టెస్ట్ అనేది మనకు డిప్తీరియా వ్యాధికి చేసే టెస్ట్. ఆ తర్వాత టైఫాయిడ్ వ్యాధికి చేసే టెస్ట్ వచ్చేసి వైరల్ టెస్ట్. ఆ తర్వాత క్షయ వ్యాధి గురించి చేసే టెస్ట్ ఏంటంటే మాంటో టెస్ట్. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసినట్టయితే ప్లేగు వ్యాధికి చేసే టెస్ట్ ఏంటంటే వెసెన్ స్టెయిన్ టెస్ట్. ఆ తర్వాత స్కార్లెట్ జ్వరానికి చేసే టెస్ట్ డిక్ టెస్ట్. ఆ తర్వాత డెంగ్యూ జ్వరానికి చేసే టెస్ట్ వచ్చేసి టార్నీ క్వెట్ టెస్ట్. ఆ తర్వాత ఎన్సెఫలైటిస్కి చేసే టెస్ట్ లాంబర్ టెస్ట్. ఆ తర్వాత రుమటాయిడ్ జ్వరానికి చేసే టెస్ట్ రోజ్ వలర్ టెస్ట్. ఆ తర్వాత ఎయిడ్స్ వ్యాధికి చేసే టెస్ట్ ఎలిసా PCR వెస్టర్న్ బ్లాక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఇంకా మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఆ యొక్క బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అదేవిధంగా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు అదేవిధంగా ఆశ్రిత కులాల గురించి కూడా మనం చెప్పుకుందాం ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.